Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు వచ్చేసి డే 2 జేఈ మెయిన్స్ 2026. ఈరోజు పేపర్స్ ఎలా ఉన్నాయి, లేదా మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, తక్కువ శాంపిల్స్తోనే స్టూడెంట్ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్, అదేవిధంగా ఫ్యాకల్టీ స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత జేఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని మరీ అంతగా నమ్మకండి మీరు. ఎందుకంటే ఎవరు చెప్పినా, నేను చెప్పిన, ఎవరు చెప్పినా ఇది ఏంటంటే ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది ఏదైనప్పటికీ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదనమాట. కాకపోతే మనం రాసిన తర్వాత పేపర్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి క్వెషన్స్ అడుగుతున్నారు, అదేవిధంగా కొంత మనం ఎంత మేరకు మనకు మార్క్స్ రావచ్చు అనే దానికి అంచనా వేయడం కొరకే ప్లస్ ఆర్ మైనస్ అయితే కొంత ఉండే అవకాశం ఉంది. ఇక ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ నేను పర్సనల్‌గా స్టూడెంట్స్‌తో కూడా మాట్లాడడం అనేది జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్‌లో. నేను కూడా ఒక ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఇన్‌చార్జ్‌గా ఉన్నాను కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్‌తో మాట్లాడాను. మాట్లాడినప్పుడు మాత్రము కొంత మ్యాథ్స్ సబ్జెక్ట్ గనుక తీసుకున్నట్లయితే ఈజీ టు మోడరేట్ వెళ్ళిందని చెప్పారు. కొంత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏదైతే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్ క్వెషన్స్ వచ్చాయి అని చెప్పారనమాట. బట్ నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్‌లో చాలామంది మాత్రం కొంత ఫిజిక్స్ అనేది మమ్మల్ని ఇబ్బంది పెట్టింది సార్ అని చెప్పారనమాట. ఫిజిక్స్ మోడరేట్ టు టఫ్ వెళ్ళిందని చెప్పారు. మీలో ఎవరైనా మార్నింగ్ షిఫ్ట్ రాసినా, ఈవినింగ్ షిఫ్ట్ రాసినా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పండనమాట. అదేవిధంగా కెమిస్ట్రీ అనేది నిన్నటితో పోలిస్తే ఇది కూడా మళ్ళీ ఈజీ టు మోడరేటే వెళ్ళింది. నిన్న కొంచెం ట్రికీ క్వెషన్స్ ఎక్కువ అడిగారు. బట్ ఈరోజైతే ఈజీ టు మోడరేట్ వెళ్ళింది. కాకపోతే పిల్లలు చెప్పిందంటే అన్నీ కూడా సబ్జెక్ట్ అంటే కాలిక్యులేటివ్ అనమాట. అంటే కొంత పిల్లలు థింక్ చేసి ఆన్సర్ చేయగలిగేటువంటి క్వెషన్స్‌నే కాలిక్యులేటివ్ పార్ట్ ఎక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పేసి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ హాల్‌లో నేను చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రఫ్‌లో ఇంతింత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా ఉన్నారనమాట. ఇది ఈరోజు మార్నింగ్ ఉన్నటువంటి పేపర్స్ యొక్క అంటే ఓవరాల్‌గా పేపర్ వచ్చేసి మనం మోడరేట్ అని చెప్పొచ్చు. మార్నింగ్ షిఫ్ట్ ఈరోజు మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ ఇది ఎక్స్‌పెక్టెడే. దీనికి దగ్గరలో ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చనమాట. సో, 99.9% అయితే మీరు 235-240, 99% అయితే 176-180, 98.5% అయితే 168-172, 97 అయితే 145-149, 96% అయితే 136-140 అనమాట. ఇక 95% అయితే 123-121 అండ్ అయితే మనం 94 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనుకుంటున్నాం కదా! ఎవరైతే 120 మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారో వీళ్ళు మనకి జేఈ అడ్వాన్స్డ్‌కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీలో అనమాట. ఇది మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ ఎక్స్‌పెక్టెడ్ అనమాట. సో, 22 మార్నింగ్ షిఫ్ట్‌కి సంబంధించింది. కొంత ఈవినింగ్ షిఫ్ట్ గనక తీసుకున్నట్లయితే, ఈవినింగ్ షిఫ్ట్‌లో మాత్రము కొంత మ్యాథమెటిక్స్ అయితే మోడరేట్ టు టఫ్ వెళ్ళింది. కొంచెం మ్యాథ్స్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారనమాట ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అందుకే కొంచెం లేట్ అయింది ఈరోజు వీడియో. ఫిజిక్స్ తీసుకున్నట్లయితే కొంచెం ఫార్ములా బేస్డ్ ఉంది. కొంచెం ఈజీగానే ఉన్నది సార్ అని చెప్పారనమాట ఫీచు. మరీ అంటే ఈజీ కాదులే కానీ కొంత వేరే పేపర్స్‌తో కంపేర్ చేసినప్పుడు ఫిజిక్స్ అయితే ఈజీగా ఉందని చెప్పారు. అండ్ కెమిస్ట్రీ అనేది కూడా మోడరేట్. కానీ ఇక్కడ నిన్న కొంచెం ఆర్గానిక్ అనుకున్నాం, ఇనార్గానిక్ అనుకున్నాం కదా! ఇక్కడ వచ్చేసి మనకి బ్యాలెన్స్‌డ్ క్వెషన్స్ ఇచ్చారు. సో, ఓవరాల్‌గా అయితే ఈ ఈ పేపర్ మాత్రము ఏదైతే ఈవినింగ్ షిఫ్ట్ జరిగిందో, ఈ పేపర్ మాత్రము మోడరేట్ టు టఫ్ వెళ్ళిందని చెప్పేసి కొంత ఫ్యాకల్టీ అదేవిధంగా స్టూడెంట్ ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ అనమాట. నిన్న, ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్‌లలో కొంత మోడరేట్ టు టఫ్ వెళ్ళింది సార్ అని చెప్పేసి ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ అనమాట. ఇక్కడ కాబట్టి ఇక్కడ 99%కి అయితే మీకు 166 నుంచి 168, 98కి అయితే 145, 148 నుంచి 150, 97కి అయితే 130 నుంచి 136, 96% అయితే 126 నుంచి 128, 95కి అయితే 116 నుంచి 118 అనమాట. 94 అయితే మనం కట్ ఆఫ్ అనుకుంటున్నామో ఇది వచ్చేసి మనకి 108 నుంచి 110 మార్క్స్ వచ్చినట్లయితే మీరు అడ్వాన్స్డ్‌కి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఈరోజు జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్‌లో అనమాట. ఇది ఓవరాల్‌గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెకండ్ డే జరిగినటువంటి ఎనాలిసిస్. అయితే నిన్నటి కూడా మనం ఎనాలిసిస్ చేసాము. నిన్న ఎనాలిసిస్ చేసినప్పుడు మనకి కొంత తత్వ అకాడమీ వారు మనకి ఏ క్వెషన్స్ నుంచి ఎటువంటి క్వెషన్స్ వచ్చాయని చెప్పేసి మనకి ఎనాలిసిస్ చేసి పంపించారనమాట. ఇది వచ్చేసి మనకి ఫిజిక్స్‌లో మనకి ఎలాంటి క్వెషన్స్ వచ్చాయని చెప్పేసి. మీకు 12థ్ క్లాస్ నుంచి ఒక 10 క్వెషన్స్ వచ్చాయి. 11థ్ నుంచి ఒక 9 క్వెషన్స్ వచ్చాయి. మన ఫిజిక్స్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒక 19 క్వెషన్స్ అయితే వాళ్ళు గ్యాదర్ చేయగలిగారు. ఈ 19 క్వెషన్స్‌లో మనం తీసుకున్నట్లయితే 38%, 31% అనమాట. నిన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిజం ఒకటి, మెకానిక్స్ నుంచి మనకి ఎక్కువ క్వెషన్స్ అనేది వచ్చాయని చెప్పారు. ఇందిట్లో ఈజీగా 12 క్వెషన్స్ ఆన్సర్ చేయొచ్చు. మీడియం వచ్చేసి ఒక 7 ఉన్నాయని చెప్పేసి ఫ్యాకల్టీ ఫీడ్‌బ్యాక్ అనమాట. టోటల్‌గా 11 క్వెషన్స్. ఇది వచ్చేసి మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించిందనమాట.
ఫిజిక్స్ తర్వాత నెక్స్ట్ మనకి ఏదైతే కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఒక 21 క్వెషన్స్ అనేది స్టూడెంట్స్ నుంచి గ్యాదర్ చేయగలిగారు గుర్తున్న వరకు. ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంది కదా! అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసినట్లయితే ఇనార్గానిక్ నుంచి 4 క్వెషన్స్ కొంత ఈజీగా ఉన్నాయి. అండ్ ఒక 2 క్వెషన్స్ మీడియం ఉన్నాయన్నమాట. ఒకటి డిఫికల్ట్ అని చెప్పారనమాట. అర్థమైందా? టోటల్‌గా మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 6 క్వెషన్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 5 క్వెషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి నిన్న ఒక 10 క్వెషన్స్ అనేవి రావడం అనేది జరిగింది. దీంట్లో మనకి సెకండ్ ఇయర్ నుంచి ఒక 12 క్వెషన్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్ నుంచి ఒక 9 క్వెషన్స్ అనమాట ఈ 21లో. ఇది నిన్న జరిగినటువంటి ఆహ్, కెమిస్ట్రీ. ఇక మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ కొంత నిన్న మోడరేట్ అనుకున్నాం కదా! ఈజీ క్వెషన్స్ అయితే ఒకటే ఉన్నది. ఈజీ క్వెషన్. బట్ మోడరేట్ క్వెషన్సే ఎక్కువ ఉన్నాయి మ్యాథ్స్‌లో. నిన్న జరిగినటువంటి ఎగ్జామ్‌లో. ఓవరాల్‌గా 21 జనవరి ఈవినింగ్ షిఫ్ట్ అనమాట ఇది. ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే ఒక 16 క్వెషన్స్ గ్యాదర్ చేశారు వీళ్ళు. ఇందులో మీకు 9 క్వెషన్స్ సెకండ్ ఇయర్ నుంచి వస్తే, ఒక 7 క్వెషన్స్ మనకి అయితే ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చాయన్నమాట. ఇది నిన్న జరిగినటువంటి ఈవినింగ్ షిఫ్ట్ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇట్లా మనకి పేపర్స్ అయితే వస్తున్నాయి. సో, స్టూడెంట్స్ కూడా ఈసారి ఏందంటే కొంత ఈ పేపర్స్ అయితే ఇక్కడ ఎవరు సెలెక్ట్ చేయరు. కంప్యూటర్ ఆటోమేటిక్‌గా క్వెషన్స్ అదే తీసుకుంటా ఉంటదనమాట. కదా ఒక షిఫ్ట్‌లో కెమిస్ట్రీ, ఒక షిఫ్ట్‌లో ఫిజిక్స్ అండ్ ఒక షిఫ్ట్‌లో మ్యాథమెటిక్స్. కొంత ఇప్పుడు జరిగినటువంటి 4 షిఫ్ట్‌లో అయితే యాస్ పర్ స్టూడెంట్స్ ప్రకారము 22nd ఏదైతే ఈవినింగ్ షిఫ్ట్ ఉందో ఇది కొంత మోడరేట్ టు టఫ్ వెళ్ళిందని చెప్పేసి స్టూడెంట్ ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ అనమాట. ఎవరైతే 23rd జనవరి రాస్తున్నారో ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టేసుకొని అక్కడ ఎగ్జామ్‌లో మీరు కొంత ఏ సబ్జెక్ట్ టఫ్ ఉంది, ఎంత స్కోర్ చేయగలుగుతున్నాం, మనం మార్కులు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒకసారి బేరేజ్ వేసుకొని ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి ఏంటనేది చూసుకోండి. ఎక్కువ నెగెటివ్ మార్క్స్ వచ్చే విధంగా అయితే మీరు వాటి జోలికైతే పోకండి. కొంత పేపర్ స్టాండర్డ్ అయితే ఈ 26 జనవరి ఏదైతే ఉందో మనకి జేఈఈ మెయిన్స్ అయితే కొంత మంచిగానే ఉన్నాయన్నమాట పేపర్స్ కూడా. కొంత చదివే పిల్లలకైతే మంచి స్కోరే వచ్చే అవకాశం ఉంది. అంటే మంచిగా పర్సెంటేజ్ అంటే తక్కువ మార్క్స్ కూడా వచ్చే అవకాశాలు ప్రస్తుతానికైతే కనపడుతున్నాయన్నమాట. సో, ముందు షిఫ్ట్స్ ఎలాగుంటాయి ఏందనేది మనం రేపు వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. అలానే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్‌లో ఏదైతే క్వెషన్స్ ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో అవి రేపు మీకు అప్డేట్ ఇస్తానన్నమాట. ఎందుకంటే ఎల్లుండి రాసే వాళ్ళకి కొంత ఉపయోగపడుతుంది కాబట్టి. సో, ఇది స్టూడెంట్స్ ఈరోజు 22న జరిగినటువంటి జేఈఈ మెయిన్స్ యొక్క 2 షిఫ్ట్‌ల పేపర్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది రేపు జరిగేటువంటి ఎగ్జామ్ గురించి రేపు మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ జోసా కౌన్సిలింగ్, సీసాట్ కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలన్నా, ఇతరత్ర ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నా గానీ, మన పెయిడ్ మెంటర్‌షిప్ ద్వారా మీరు తీసుకోవచ్చు. సో, ఏదైతే మీ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ గైడెన్స్ అనమాట. ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కాలేజ్‌లో బావుంటుంది అనేది మీ కట్ ఆఫ్ ర్యాంక్ ఆధారంగా మనం గైడ్ చేయడం జరుగుతుందనమాట. వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.